హలో గైస్, దిస్ ఇస్ సతీష్ నాయుడు ఫ్రమ్ నాయుడు ఫ్యాక్స్. ఇదైతే తెలుసుకోబోతున్నాం మనమైతే అసలు గోల్డ్కి రెడ్ గోల్డ్, బంగ్లాదేశీ రెడ్ గోల్డ్ డిఫరెన్స్ ఎందుకు అండ్ ఎందుకు అసలు దాని బంగ్లాదేశీ రెడ్ గోల్డ్ అని ఎందుకు పిలుస్తారు కూడా తెలుసుకుందాం గైస్. అండ్ ఛానల్కి ఏమన్నా కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని నీకైతే వీడియోలోకి అయితే లెట్స్ గో గైస్. వెల్కమ్ బ్యాక్ గైస్. మనం అయితే చూసుకుందాం. ఫస్ట్ గోల్డ్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. గోల్డ్ వచ్చేసి మనకు హై మెల్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. చాలా వేడి కావాలన్నమాట మనకు ఇదే గైస్. బంగారాన్ని కరిగించడానికి 1064.18 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. 1064.180 సెంటిగ్రేడ్ అయితే కావాలి గైస్ మనకైతే. ఇంకా మనకు వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్ గైస్. మన గోల్డ్ అయితే ఎలా అంటే రస్ట్ కూడా అవ్వదు, ఈజీ అసలు రస్ట్ అవ్వదు, జస్ట్ కొద్దిగా తగ్గుతుందేమో అంతే. అంతా మన ఇటు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గైస్. కరెంట్ కూడా ఈజీగా పాస్ అయ్యింది ఉంటుంది. మనకు మీకు తెలిసింది గైస్. దీన్ని అయితే ఇది మనకి ఎక్కడ వాడతారంటే గైస్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ థింగ్ జ్యువెలరీ గైస్. మీకు ఎంత తెలిసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అంటే మనకి తెలిసింది గైస్. మీకు కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫోన్ మదర్ బోర్డ్స్, మన ప్రాసెసరు, ర్యామ్ వీటిలలో కూడా వాడతారు. ఇంకా పీసీలలో కూడా వాడతారు గైస్. ర్యామ్, ఎస్ఎస్డి వీటిలో వాడతారు. ఎందుకంటే మనకు హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు. 1064 degrees వరకు అయితే ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీస్లో వచ్చేసి యూటిలైజ్డ్ ఇన్ స్పేస్ కోటింగ్ గేస్ అంటే హీట్ను రిఫ్లెక్ట్ చేయడానికి, అంటే వేడిని తగ్గించడానికి. ఓకే గీస్, మనకి ఇంకా ఇండస్ట్రీస్లో వచ్చేసి అది చెప్పిన కదంత ముందు వరకు, అంటే అది హీట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల కోటింగ్ గీస్ హెవీ మెటల్ యూసేజెస్ ఉంటాయి, వాటిలో కూడా వాడతారు గీస్ కోటింగ్గా. అంటే మనకి ఇది హీట్ రిఫ్లెక్ట్ చేస్తుంది, బయటికి పంపించేస్తుంది, లేదా అబ్జర్వ్ చేసుకుంటుంది, రెండింటిలో ఏదో ఒకటి చేస్తుంది గీస్. ఇంకా మెడిసిన్లో వచ్చేసి గోల్డ్ కోటింగ్ డ్రగ్స్ అయితే ఉంటాయి గీస్. దాని నేమ్ వచ్చేసి ఎరినోఫిన్. అది వచ్చి అండ్ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ట్రాక్సెస్ అంటే మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వాడతారు కొద్దిగా రేడియేషన్ తగ్గించడానికి. ఎగ్జాంపుల్గా మనకు వచ్చేసి రేడియేషన్ చిప్స్ అయితే వస్తాయి గీస్. ఆ ఫోన్లకు యాంటీ రేడియేషన్ చిప్స్. లేదు మీకు అది అవసరం లేదు కొనలేము అనుకుంటే మీకు డైరెక్ట్ ప్యాడ్ ఉంటుంది గీస్, కోడంగ్. అది కూడా యాంటీ రేడియేషన్గా వాడతారు కావునచో అది కూడా వాడుకోవచ్చు గీస్. అంటే అది వాడుతుంది బాగుంది కాబట్టి ఇది వాడతారు. ఇది గీస్ గోల్డ్ గురించి వచ్చేసి. అండ్ మనకు గోల్డ్ వచ్చేసి హై ప్రైస్లో అయితే ఉంటుంది. ఇంకా మనకు ఫైనల్గా వచ్చేసి గైస్ బంగ్లాదేశీ రెడ్ గోల్డ్కి అయితే వచ్చేద్దాం. ఇదైతే ఏముండదు గైస్, ఇదైతే మిక్చర్తో అయితే మనకు ఉంటుంది. ఇది మనకు కాపరు, జింకు, నికిలు వీటితో అయితే కంబైన్ అయితే ఉంటుంది. అంటే అది ఎలాగంటే గైస్ వీటితో అయితే తయారవుతుంది. సేమ్ టు సేమ్ గోల్డ్ ప్రాపర్టీసే ఉంటాయి, మనకి ఎక్కువ చేంజెస్ ఉండవు. అంటే ప్రాపర్టీస్ అంటే అవి కాదు గైస్. లో మెల్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది దీనికి. అదేవిధంగా లో మెల్టింగ్ పాయింట్తో పాటు సీన్ చూడడానికి అయితే గోల్డ్ లాగా ఉంటుంది. అదేవిధంగా మ్యాగ్నెట్ కతుక్కోదు గీస్, గోల్డ్ లాగే ఉంటుంది చూడడానికి. సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ ఉంటుంది. బట్ కానీ కూడా ఒకటి మనకు దానికి దీనికి తేడా ఏంటంటే ఇది చాలా చీప్లో వస్తుంది గీస్. అంటే కంపేర్ టు అది చాలా హై ప్రైస్లో వస్తుంది. మన గ్రామ్ అది 12,000, 12 ఏంది 17,000-18,000 కూడా అది వస్తుంది. ఇది జస్ట్ 800, 900 ఆ టైప్లో కూడా వస్తుంది. ఆ విధంగా అయితే ఇది ఉంటుంది గీస్. చాలామంది అదని చెప్పి తక్కువ రేటుకి వస్తుంది కదా అని ఇట్టుకుంటారు. లేదు 1 గ్రామ్ గోల్డ్ అని పేరు పెట్టి అమ్ముతారు గీస్. ఇదే అదే అనుకుంటా, మ్యాక్స్ ఇదే ఉంటుంది. ఓకే, చూడడానికి అదే అనుకుంటా. అంత పిన్న కలర్ కూడా పోదు గీస్. ఇదైతే చాలా బాగుంటుంది. అంటే దీన్ని అప్రిషియేట్ చేయలేదు. దీన్ని బంగ్లాదేశ్ రెడ్ గోల్డ్ అంటారు. తెలుసుకున్న పదానికి దీనికి డిఫరెన్స్ గీస్, అదేదా డిఫరెన్స్. ఓకే, అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి గైస్, మనకైతే ఒరిజినల్ గోల్డ్కి అయితే హాల్ మార్క్ ఉంటుంది పైన ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా. లేదు బంగ్లాదేశీ రెడ్ గోల్డ్కి అయితే ఉండదు గైస్. అదేదా మ్యాటర్. దాన్ని తింటారు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఒరిజినల్ గోల్డ్ అని, మీకు గవర్నమెంట్ది ఒకటి ఉంటుంది గైస్, BISC కేర్ యాప్ అని. దాంట్లోకి వెళ్ళి మీకు గోల్డ్ చెక్ ఏదో ఉంటుంది చూడండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి గైస్. లేదు మీకు BISC కేర్ యాప్ అని కొట్టిన యూట్యూబ్లో ట్యూటోరియల్స్ అయితే వచ్చేసి ఆ డౌన్లోడ్ చేసుకొని చూస్తే ప్రతి ఒక్కరు కొడితే అది ఇన్ఫర్మేషన్ రావాలి గైస్. అదైతే ఒరిజినల్ది, లేదంటే లేదు గైస్ ఫేక్ది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరైతే. ఇది సో ఫైనల్ నేను చెప్పేది అయితే దానికి నేను డిఫరెన్స్. మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా కష్టపడి గైస్. లిటరల్గా 1-2 డేస్ రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియో వస్తుంది, 4-5 మినిట్స్ వీడియో. చాలా టైం తీసుకుని నీట్ క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళ మాదిరి కాకుండా. అది సబ్స్క్రైబ్ చేసుకున్నా మా ఛానల్ అయితే. ప్లీజ్ కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఎవరికన్నా షేర్ చేయండి గైస్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వన్. టాటా.